ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమికి చెందిన 3 పార్టీల నేతలు, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు, వాళ్ళ మేధావులు అండ్ వివిధ వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు రకరకాల రూపంలో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రూపంలో తిడుతూనే ఉంటారు. ఆయన మీద విషయం చిమ్ముతూనే ఉంటారు. నిజంగా జెన్యూన్గా వీళ్ళ గుండె మీద చెయ్యి వేసుకొని వీళ్ళు ఎప్పుడైనా ఆలోచిస్తే ఒక్క సెకండ్ అయినా ఫేర్గా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ ప్రభుత్వాన్ని తిట్టే అర్హత వీళ్ళకు నిజంగానే ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టే అర్హత వీళ్ళకి నిజంగానే ఉందా? చాలా చాలా స్ట్రైట్గా వీళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రజలకు ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో ప్రతి హామీ కూడా అమలు చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి 1-2 నెలల్లోనే దాదాపు మెజారిటీ హామీలన్నీ కూడా ఆయన పట్టాలెక్కించారు. కానీ వీళ్ళేం చేశారు? అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది, ఒక్క సంక్షేమ పథకాన్నైనా కనుక ప్రజలకు చేర్చారా? ఒక్క సంక్షేమ పథకాన్ని పింఛన్ 1000 రూపాయలు పింఛన్, ఆ గ్యాస్ సిలిండర్లని అది కూడా వాళ్ళకి సబ్సిడీ డబ్బులు పడట్లేదు జనానికి, అందుకని దాంట్లో ఏవో మార్పులు చేయాలని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారట. ఒక్కటైనా అమలు చేశారా? సింగిల్. అన్నీ పక్కన పట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనేదాన్ని వీళ్ళు తల్లికి వందనం ఇస్తామన్నారు. ఆయన కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వచ్చిన అమ్మ ఒడి దాన్ని కూడా వీళ్ళు 24-25 విద్యా సంవత్సరానికి ఇవ్వలేకపోయారు. దాన్ని కూడా జగన్ చేసిన దాన్ని కూడా కొనసాగించలేకపోయారే. మరి వీళ్ళకి నిజంగానే జగన్ తిట్టే హక్కు ఉందా? వీళ్ళు కొత్తగా ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి అని, బీసీలకు 50 ఏళ్ళకు పింఛనని 142 హామీలు ఉన్నాయి. దాని కదా పక్కన పెట్టండి. జగన్ ఇచ్చుకుంటూ వచ్చినటువంటి రైతు భరోసా పోనీ వీళ్ళు ఇచ్చారా? కేంద్రం ఇస్తుంది, దానికి తోడు వీళ్ళు ఇంకేదో యాడ్ చేసి ఇస్తామన్నారు, ఇచ్చారా? గత ప్రభుత్వంలో కొనసాగించినవి వీళ్ళు వాటినే కొనసాగిస్తామని ఏవైతే చెప్పారో కనీసం అవైనా ఇచ్చారా? నీ పాసుగల మహిళలకు ఉచిత బస్సు ఇచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు. పక్కన రేవంత్ రెడ్డి గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఆ పక్కన కర్ణాటక వాళ్ళ అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఎగ్జిక్యూట్ చేశారు. వీళ్ళ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వలేకపోయారు, ఆ ధైర్యం చేయలేకపోయారు. దాని మీద సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వాన్ని విమర్శించి, గత పాలకుని విమర్శించే హక్కు నిజంగానే వీళ్ళకుందా? దేని ప్రాతిపదికన విమర్శిస్తున్నారు? దేని ప్రాతిపదికన విమర్శిస్తున్నారు? ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి, ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి, దేని మీద విమర్శిస్తారు? ఎందుకు రోజు విషయం జిమ్మే అంత లేచిన దగ్గర నుంచి ఒక్కటంటే ఒకటి అమలు చేసే ధైర్యమే చేయలేకపోయారు. ఆయనకంటే అప్పులు తక్కువ చేశామని చెప్పి విమర్శించాలా? ఆయన ఇచ్చిన కంటే ఎక్కువ సంక్షేమం ఇచ్చిన సంవత్సరంలోనే విమర్శించాలా? విమర్శ వేరు, తిట్టాలా, కక్కాలా? అసలు నిజం అందుకే అంటూ ఉన్నాను, ఇలా కంపేర్ చేసుకునే టైం ఉంది, చాలా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఈ మినిమం అమలు కూడా చేయలేకపోతున్నారే సంవత్సరమైనా. మరి ఏ బేస్ చేసుకొని తిడతారండి? నాకు తెలియక అడుగుతాను. దేని బేస్ చేసుకొని తిడతారు? ఏదో పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానల్ ఉన్నాయి, మనం ఏం మాట్లాడితే అవి ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ఉంది. సో ఏదో ఒకటి మాట్లాడుతూ జనాల్లోకి పంపించేద్దాం, జగన్ మీద ఒక ముద్ర వేసేసి అదే నిజమని చెప్పి జనాలను నమ్మించేకి రోజు మన పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. సో దాన్నే నమ్ముకునేసి ఇంకా పాలన అధికారంలో ఉన్నప్పుడు అదే, అధికారంలో లేనప్పుడు అదే. ఏమన్నా అర్థం ఉందా అండి? ధైర్యంగా ఒక్క సంక్షేమం అమలు చేయలేకపోయారు. ఏమనంటే భయం వేస్తుంది అంటారు. మరి జగన్ ఎట్లా అమలు చేశాడు? ఆయన సంక్షేమంలో ఒక 5%, 1%గానే ఏముంది? ఆ పింఛన్ వేయి పెంచడం తప్ప. మరి ఏమీ చేయలేనప్పుడు ఆయన విమర్శించే హక్కు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ప్రశ్నే.